సమ్మర్ స్పెషల్స్‌లోన ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా చారు. టమాటా పళ్ళు అన్ని సీజన్‌లోనూ వండొచ్చు. కాకపోతే ఈ సీజన్‌లోనే వీటి కాపు ఎక్కువగా ఉంటుంది. వీటితో మనం ఎన్ని వెరైటీస్ చేసినా చేసుకోవచ్చు. ఎక్కువ రేట్ ఉండదు కాబట్టి. అయితే టమాటా చారు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్‌గా ఇంకా టేస్టీగా రావాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టమాటా పళ్ళని నీట్‌గా కడిగేసుకొని పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసేసుకొని తర్వాత ఒక 4, 5 పిక్కలున్న చింతపండు, అలాగే కొంచెం కల్లుప్పు, ఇంకా పసుపు వేసేసుకొని ఇవి ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత టమాటా ముక్కల్ని సపరేట్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి మెయిన్‌గా ఈ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇదేంటంటే అల్లం, వెల్లుల్లి, ఇంకా నల్ల మిరియాలు ఒక 6, జీలకర్ర హాఫ్ స్పూన్, ధనియాలు హాఫ్ స్పూన్ ఇవన్నిటిని కచ్చాపచ్చాగా దంచుకొని ఆ దంచుకున్న దాన్ని ఇందులో వేసి మరిగించుకోవాలి. ఇలా టమాటా పళ్ళు ఉడికిపోయిన తర్వాత ముక్కలన్నీ సపరేట్ చేసేసుకొని గరిటెతో కానీ పప్పుగుత్తితో కానీ కొంచెం వేడిగా ఉండేటప్పుడు స్మాష్ చేసేసుకోండి. ఆ తర్వాత చేత్తో ఇలాగా సపరేట్ చేసేసి మిగిలిన వాటర్ని కూడా ఇందులో వేసేసుకొని తాలింపు రెడీ చేసేసుకోవాలి. కళాయి స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న టమాటా రసాన్ని కూడా ఇందులో వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఉప్పు, కారం చూసి వేసేసుకోండి. ఎందుకంటే నల్ల మిరియాలు, ఎండుమిర్చి ఘాటు అనేది ఉంటుంది కాబట్టి కొంచెం 2, 3 తెరలు వచ్చేంత వరకు మరిగించుకుంటే మనకి టమాటా రసం రెడీ అయిపోతుంది. ఈ టమాటా సీజన్‌లోనే కదా మనం ఎక్కువగా టమాటా పచ్చడి పెడుతూ ఉంటాము. సో, ఎండతో పని లేకుండా చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో మన ఛానల్‌లో వీడియో ఉంటుంది. కింద ట్యాగ్ చేస్తాను చూసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.